హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, గ్రహణానికి గరికకి సంబంధం ఏంటి అని. గ్రహణ సమయంలో మనం తినే పదార్థాల మీద గరిక వేసుకోవాలి అని అంటారు కదా పెద్దవాళ్ళు. మన చిన్నప్పటికేలైనా చూస్తున్నాం కదా. ఎందుకు గరికనే ఎందుకు వేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నా. గరిక మూఢనమ్మకం ఏం కాదండి. దాన్ని రీసెర్చ్ చేశారట, గరికలో ఏముందని. గరికలో యాంటీ రేడియేషన్ను తగ్గించే గుణం ఉందట. ఇప్పుడు గ్రహణ సమయంలో అతి నీలోహిత, అతి ప్రమాదకరమైన కిరణాలు భూమిపై తాకుతాయట. అంటే మన తినే పదార్థాల మీద కూడా వస్తాయి కదా. గరికకి యాంటీ రేడియేషన్ తగ్గించే గుణము ఉంది కాబట్టి ఆ గరిక తినే పదార్థాల మీద వేస్తే కాస్తైనా ఆ పదార్థాలకి అంటకుండా ఉంటుందట. అందుకని గరికను మనం తినే పదార్థాల మీద వేసుకోవాలి అని అంటారట. ఇప్పుడు మనం ఇట్లా తెలుసుకొని వేసుకున్నాం అనుకోండి, మనం గ్రహణ సమయంలో చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన సమయంలో గరిక కంపల్సరీ వేసుకుంటాం. మనము కామన్గా ఒట్టిగా చెప్తే ఏంటంటే అదేదో మూఢనమ్మకం అనుకుంటాం కదా. ఇట్లయితే మనం తెలుసుకొని చేస్తే అది కరెక్ట్గా చేసుకుంటాం కదా. ఇదండి ఆన్సరు. ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా. మామిడి ఆకులు, అరటి ఆకులు మన పూజా సమయంలో అయినా ఫంక్షన్లో అయినా మనము తోరణాలు కట్టుకుంటాం. మామిడి ఆకులు, అరటి ఆకులు మనం అలంకరణ చేసుకుంటాం పూజా సమయంలో. ఎందుకు? దాంట్లో దాగి ఉన్న రీజన్ ఏంటి? అట్లా ఎందుకు కట్టుకుంటాం? వేరే ఆకులు కూడా కట్టుకోవచ్చు కదా. ఇవే ఎందుకు కట్టుకుంటాం అనేది క్వశ్చన్. మీకేమైనా ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.